బైబిల్ మిషన్ మరి ఎక్కువగా బైబిల్ మిషన్ వారి యొక్క రాకడ పండుగలు జరిగిస్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి మధ్యాకాశానికి ఆయన పెండ్లి కుమారుడుగా రానయ్యున్నారు. కాబట్టి మనకు సంతోషమా కాదా? ఏమ్మా చెప్పండి, అందరు సంతోషమా కాదా? పండుగ అంటే క్రీస్తు రెండవ రాకడ అంటే పండుగ అంటే సంతోషమా కాదా? సంతోషమే. మరి సంతోషమని మరి సంతోషమను అనువారికి మరి మీరు చేయి పైకెత్తండి. సంతోషమయ్యా, ప్రభు రాకడలో వస్తున్నారు అని చెప్పి మనము ఏం చేస్తున్నాము? సంతోషించి ఈ పండుగ ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ పండుగ అయ్యగారు ఏర్పాటు చేసి ఈ పండుగ కొరకు ఎన్నో ప్రార్థనలు మరి ఎన్నో ఏర్పాట్లు చేసి ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క వాక్యములో మనం చూస్తే పరలోక రాజ్యము తమ దీవిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలు పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయేరి. ఇక్కడ మనం చూసినట్లయితే 10 మంది కన్యకలు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎదుర్కోవటానికి వెళ్ళి ఉన్నారు. అలాగే మరి కన్యక అంటే కలంకము లేనిది, పరిశుద్ధత కలిగిన వారు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పరిశుద్ధుడు. యెషయా గ్రంథము 1:6లో మనం చూస్తే నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను దూతల చేత ఆయన మరి గాన స్తుతి గానములతో కొనియాడబడుచున్న దేవుడు. ఆయన యొక్క పరిశుద్ధతను మనకి ఇవ్వటానికి ఆయన మొదటి రాకడలో మరి యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షించడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఇప్పుడు రెండవ రాకడలో ఆయన పెండ్లి కుమారుడుగా రానయ్యున్నాడు. వధువు సంఘమును సిద్ధపడిన వారిని తీసుకొని వెళ్ళటానికి మరి ఈ లోకానికి మరి రావటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అలాగే మనం చూసినట్లయితే రక్షణ వార్త మరి ఇతర దేశాల నుంచి మరి దొరలైన వారు తీసుకొని వచ్చారు. రాకడ వార్త మరి బైబిల్ మిషన్ వారు ఏం చేస్తున్నారు? ఇక్కడ మరి రాకడ వార్తలు వినిపిస్తున్నారు. కాబట్టి అందుకనే బైబిల్ మిషను దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషను దేవుడు ఏర్పాటు చేసుకొని మరి ఫాదర్ ఎం దేవదాసయ్య గారి ద్వారా అనేకమైన రాకడ బోధలు, రాకడ విషయాలు మరి బైబిల్ మిషన్ యొక్క ఏర్పాటులో బైబిల్ మిషన్ యొక్క బోధలు, రాకడ వార్త మరి ఏర్పాటు చేసుకొని మరి గుంటూరు కేంద్రముగా మరి ప్రపంచమంతటిలో మరి రాకడ వార్త వినిపిస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఈ యొక్క కన్యకలు మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎదుర్కోవటానికి వెళ్ళి ఉన్నారు. వారిలో ఒకరు మరి నూనె తీసుకొని పోలేదు, ఒకరేమో నూనె తీసుకొని పోయిరని వాక్యములో మనం చూస్తున్నాం. నూనె మనము చూసినట్లయితే పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నది. అందుకని కీర్తన గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనము చదువుకున్నాం ఒకసారి. 23వ అధ్యాయము 5వ వచనము. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచితివి, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే నూనె మరి పరిశుద్ధాత్మకు
గుర్తుగా మనం చూస్తున్నాం. అలాగే ఆదికాండము 28వ అధ్యాయము 18వ వచనము చదువుకుందాము. ఆదికాండము 28వ అధ్యాయము 18వ వచనము. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలగడగా చేసుకొనిన దానిని దాని కొన మీద నూనె పోసెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అలాగే తైలాభిషేక పండుగ రోజు కూడా మనము ఏం చేస్తామో, పండుగ రోజు నూనెను మరి తైలము, ఒలీవ నూనె, ప్రార్థనా తైలము వాడుతూ ఉంటాం. అలాగే యాకోబు గారు కూడా మరి ఆ యొక్క తలగడ రాయి మీద నూనె పోసి ఆ యొక్క స్థలమును ప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తున్నాం. అది మరి పరలోకపు గవినిగా దేవుడు మార్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాము. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనము. ప్రసంగి గ్రంథం 9:8. ఎల్లప్పుడు తెల్లని వస్త్రం ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకము. కాబట్టి ఇక్కడ నూనె మరి ఒక ప్రత్యేకంగా మనము బైబిల్ గ్రంథములో, అలాగే రోగులకు నూనె రాసి మరి ఆ యొక్క నూనె ఒక ఔషధములాగా, దేవుడు ఒక ఔషధములాగా దాన్ని ఒక సాధనముగా మరి బైబిల్ గ్రంథములో వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 13వ వచనము. మార్కు సువార్త 6వ అధ్యాయము 13వ వచనము.